హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డిజైనర్ ఆర్గాంజా ఫ్రాక్ సేమ్ ఇదే మోడల్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి 5.5 మీటర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్, 5.5 మీటర్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ క్రేప్ లైనింగ్, బాడీ పార్ట్కి 1/2 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను ఈ ఫుల్ డ్రెస్ స్టిచ్ చేయడానికి. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ మార్చేసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకైనా మెజర్మెంట్ ప్రకారం ఇలానే కట్ చేయాలి. షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నాను. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ షోల్డర్ విడ్త్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు దీన్ని. ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకొని అండ్ కింద పెట్టిన పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మార్చేసుకోవాలి ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి. అండ్ ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టాలి. అండ్ ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా సగానికి ఒక పాయింట్ పెట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇంకొక పాయింట్ పెట్టి ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ మార్చేసుకొని ఇప్పుడు బాడీ లెంత్ మార్చేయాలి. మీ ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోద్ది. బట్ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఫ్యాబ్రిక్ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఎక్కువ పెట్టుకుంటే. అండ్ తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో నుంచి /4 చేసుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి. తర్వాత నడుం రౌండ్ లూజ్లో నుంచి కూడా /4 చేసుకొని కింద వైపున బాడీ లెంత్ పెట్టిన దగ్గర మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా పెట్టిన ఈ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్చేసుకోవాలన్నమాట. ఈ ఖర్చులు ఏంటి అంటే డ్రెస్ ఎప్పుడైనా టైట్ అయితే ఓడ తీసుకోవడానికి అనమాట. ఈ విధంగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఈ పాయింట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు డ్రెస్ డిజైన్ మోడల్ షేప్ మార్చేయడానికి పైన షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ షోల్డర్ డౌన్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ దగ్గర షోల్డర్ డౌన్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ షేప్ ఇక్కడ ఈ వంపు వచ్చింది కదా, ఈ వంపు వచ్చిన ఆర్మ్ హోల్ షేప్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి అనమాట. మనకి ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ లోపలికి, చిన్నపిల్లలకి అయితే కనుక ఒక 1/2 ఇంచ్ లోపలికి అనుకోండి. ఈ విధంగా పాయింట్ మార్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ లోపలికి అనమాట. ఇది మినీ సైడ్ షోల్డర్ లాగా ఉన్నది చూడడానికి. ఇది డిజైన్ షేప్ కోసం మనం మార్చేసుకుంటున్న పాయింట్ అనమాట. ఈ 1 ఇంచ్ అనేది షోల్డర్ విడ్త్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ని మనం పెడుతున్న ఈ డ్రెస్ డిజైన్కి తగ్గట్టు మార్చేయాలి. ఫస్ట్ మనం గీసిన ఆర్మ్ హోల్ షేప్ని ఇక్కడ ఈ విధంగా పాయింట్స్ పెట్టాం కదా, ఈ సైడ్ పాయింట్ దాకా అంటే ఈ ఆర్మ్ హోల్ షేప్ని ఈ చివరి ఈ పాయింట్ దాకా ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏజ్ ఎంతైనా సైజ్ ఏదైనా సరే ఈ మెజర్మెంట్స్ నేను చెప్పిన విధంగా మీ బాడీ మెజర్మెంట్స్ని టాలీ చేసుకుంటూ ఈ విధంగానే మార్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. ఏజ్ని బట్టి పర్సనాలిటీని బట్టి చెక్ చేసుకొని మార్చేసుకోవాలి. ఇప్పుడు పెట్టిన ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి నెక్ లెంత్ మార్చేసా కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న ఈ షోల్డర్ విడ్త్ అంటే ఈ డిజైన్ కోసం పెట్టిన ఈ షోల్డర్ విడ్త్ ఇక్కడ దాకా మార్చేసుకోవాలన్నమాట. దీనికి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసుకున్నాను, ఖర్చుల కోసం ఉంటుంది అని చెప్పేసి. ఈ విధంగా మార్చేసాక చుట్టూరు అవుట్లైన్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఈ డ్రెస్ మోడల్కి డిఫరెన్స్ అయితే ఏముండదు. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్స్ కూడా డిఫరెన్స్ ఏముండో, నెక్ కూడా నేనేం డిఫరెన్స్ పెట్టలా. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ చుట్టూరు అవుట్లైన్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాను. కాటన్ లైనింగ్, సాటిన్ లేయర్ అండ్ మెయిన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్, ఈ 3 లేయర్స్ వాడుతున్నాం. సాటిన్ ఫ్యాబ్రిక్ ఆర్గాంజా లేయర్కి షైనింగ్ కోసం వాడుతున్నాం అనమాట. కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండిద్ది అని చెప్పేసి వాడతాం అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సాటిన్ ఫ్యాబ్రిక్కి షైనింగ్ ఉన్న వైపున ఆర్గాంజా ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. పైకి చూడడానికి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మంచి వైపు మనకి పైకి కనిపించే విధంగా పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టిన బాడీ పార్ట్ పైన మీరు తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకోండి. మొత్తం నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్, సైడ్ ఖర్చుల దగ్గర కూడా నీట్గా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టి
నెక్ షేప్ చుట్టూరు ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా ర్యాండమ్ స్టిచ్ వేయాలి. జస్ట్ ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ర్యాండమ్ స్టిచ్ వేసిన తర్వాత సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ లేయర్ మొత్తం కూడా కట్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టేటప్పుడు పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన కట్ అనేది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు వేయడం వల్ల మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైకి లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా. సో ఫ్రంట్ సైడ్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏది బ్యాక్ సైడ్ పార్ట్ ఏది అనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసి షోల్డర్, ఆర్మ్ హోల్, సైడ్ ఖర్చుల దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ జారిపోతుంది అనిపిస్తే సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేయండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు క్లాత్ అనేది బాగా జారిపోతూ ఉంటుంది. సో కుట్టడానికి కుదరట్లేదు, కంఫర్టబుల్గా లేదు అంటే సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ చేశాక లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్స్ దగ్గర. అండ్ ఫస్ట్ ఏమో కొంచెం దూరాన్ని కట్ చేశాను, తర్వాత కరెక్ట్గానే వచ్చిందా లేకపోతే ఏమైనా తిత్తులు ముడతలు ఏమైనా వచ్చినాయా మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున అని చెప్పేసి చూసుకొని చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇక్కడ దాకా బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పెట్టడానికి ఫ్రంట్ సైడ్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్లో సేఫ్టీ పిన్స్ పెడుతున్నాయి, ఎందుకంటే ఆర్గాంజా లేయర్ బాగా జారిపోతుంది. సో మిడిల్లో సైడ్స్న కూడా సేఫ్టీ పిన్స్ పెట్టి హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసాను. హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసినప్పుడు నెక్ షేప్లు, ఆర్మ్ హోల్ షేప్లు నీట్గా సమానంగా ఉంటాయి, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేశాక ఫ్యాబ్రిక్ జారిపోతుంది, కదిలిపోతుందని చెప్పేసి మళ్ళీ బాడీ పార్ట్కి అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకున్నాను జారకుండా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బాడీ ఫిట్టింగ్ పెడుతున్నాను. ఫస్ట్ లెంత్ మార్చేయడానికి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు డిజైన్ కోసం ఫుల్ బాడీ లెంత్లో నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచెస్ డౌన్ పెట్టాము. అవునా, మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంత అయితే ఉంటుందో, ఎగ్జాంపుల్కి నా ఫుల్ బాడీ లెంత్ 14 అయితే 14లో నుంచి 3 ఇంచెస్ మైనస్ చేశాను. అంటే మీ ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ మైనస్ ఎందుకు చేస్తున్నాము అంటే పైన షోల్డర్ దగ్గర మనం స్టార్టింగ్లో మార్కింగ్ చేసినప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ డౌన్ పెట్టాం. అవునా, అందుకని చెప్పేసి బాడీ లెంత్లో నుంచి ఆ 3 ఇంచెస్ మైనస్ చేసుకొని మైనస్ చేయంగా వచ్చిన మెజర్మెంట్, మెయిన్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆ మెయిన్ మెజర్మెంట్ని బాడీ లెంత్ ఈ విధంగా మార్చేసుకోవాలన్నమాట. ఓకే, అందరికీ అర్థమవుతుందా? ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బాడీ లెంత్ మార్చేసాక ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో కూడా /4 చేసుకొని మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలి. అండ్ ఫుల్ బాడీ లెంత్ పెట్టేటప్పుడు షోల్డర్ పైన 1/2 ఇంచ్ వదిలేసి బాడీ లెంత్ పెట్టాను. తర్వాత మెయిన్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నా. స్టార్టింగ్లో నేను పెట్టిన ఖర్చు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టాను. సో ఇప్పుడు అందుకే చివర్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. చివర్లు ఎప్పుడైనా సరే మనకి అన్ని లేయర్స్ సమానంగా ఉండాలి, లెంత్ సమానంగా ఉండాలి. అండ్ సైడ్న ఖర్చున్న వైపు కూడా అన్ని లేయర్స్ ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట ఖర్చు అనేది. ఒకవేళ మీకు 3 ఇంచెస్ రాకుండా 2 ఇంచెస్ దగ్గర అన్ని లేయర్స్ సమానంగా ఉన్నాయి అనుకోండి చివరి ఎడ్జ్లో, సో 2 ఇంచెస్ ఖర్చే పెట్టండి. ఓకేనా. అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను నెక్కి పైపింగ్ వేసాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి డిఫరెన్స్ తెలియడానికి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా ఈ విధంగా అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టేశాను, మార్క్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుందని. అండ్ ఈ పార్ట్ పైన ఆల్రెడీ మనం ఫిట్టింగ్ పెట్టిన పార్ట్ని ఇంకొక పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని ఒక సైడ్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇంకొక సైడ్ పార్ట్ని కూడా చుట్టూరు అవుట్లైన్ కట్ చేశా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ చూడడానికి ఈక్వల్గా సమానంగా ఒకేలా ఉంటాయి అన్నమాట, డిఫరెన్స్ ఏం ఉండదు. అండ్ ఖర్చు ఎంత పెట్టారు అనేది గుర్తుపెట్టుకోండి, ఖర్చును బేస్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పెడతాం. అండ్ ఇక్కడ నేను బోటమ్ పార్ట్కి తీసుకున్న క్లాత్లో కింద బోటమ్ కుచ్చు ఉంది కదా, ఆ కుచ్చు పార్ట్ తీయంగా పైన మిగిలిన ఫ్యాబ్రిక్లో హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసిన. చివరిలో అన్ఈవెన్గా ఉంటే దాన్ని సమానంగా కట్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి నేను ఇక్కడ 1 మీటర్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకున్నా. 1 మీటర్ వెడల్పు ఉంది, లెంత్ తక్కువ ఉంది.
అండ్ ఒకవేళ మీకు ఇలా కాకుండా విడిగా మెటీరియల్లో కట్ చేయాలి అంటే 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది. పైన ఒక హ్యాండ్ కింద ఒక హ్యాండ్ లాగా వస్తుంది 1/2 మీటర్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక. తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్కి మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో అక్కడ దాకా మార్చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ 11 ఇంచెస్ హ్యాండ్ లెంత్ పెడుతున్నాను. హ్యాండ్ లెంత్ పెట్టిన దగ్గర స్ట్రైట్గా మార్చేసా. హ్యాండ్ లెంత్ ఎంతవరకు కావాలో చూసుకొని ఫస్ట్ లెంత్ అనేది మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ పెట్టినప్పుడు ఫ్యాబ్రిక్కి ఈ సైడ్ ఒక వైపునేమో 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉంటుంది, ఇంకొక వైపున 2 లేయర్స్ ఫోల్డ్, 2 లేయర్స్ ఓపెన్, అండ్ కింద వైపున పైన వైపున కూడా 4 లేయర్స్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ ఈ విధంగా వస్తుంది మీరు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత. ఈ డ్రెస్కి హ్యాండ్ షేప్ అనేది బాడీ పార్ట్ని బేస్ చేసుకునే మార్చేస్తాము. సో బాడీ పార్ట్కి సేఫ్టీ పిన్స్ అనేది నేను ఇంకా తీయాల. సేఫ్టీ పిన్స్ తీసేస్తే హ్యాండ్ షేప్ మార్చేసేటప్పుడు బాడీ పార్ట్ అనేది జారిపోతుంది. సో అందుకే సేఫ్టీ పిన్స్ అనేది తీయకుండా ఇలాగే ఉంచా. సో ఇప్పుడు బాడీ పార్ట్కి మనం స్టార్టింగ్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచెస్ డౌన్ అనేది పెట్టా. అవునా, ఒకవేళ మీరు ఎంత మెజర్మెంట్ పెడితే అంత, అంటే ఏజ్ని బట్టి సైజుని బట్టి మార్కింగ్ చేసుకోమని చెప్పా కదా. ఇక్కడ మీరు షోల్డర్ డౌన్ ఎంతైతే పెట్టారో ఆ మెజర్మెంట్, ఇప్పుడు నేను షోల్డర్ డౌన్ 3 ఇంచెస్ పెట్టాను అనుకోండి, 3 ఇంచెస్కి ప్లస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది కుచ్చు పెట్టుకోవడానికి అనమాట. చిన్నపిల్లలకైనా కూడా 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. నేను తీసుకున్న మెజర్మెంట్కి 4 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే నాకు టోటల్గా 7 ఇంచెస్ మెజర్మెంట్ వచ్చింది. ఆ వచ్చిన మెజర్మెంట్ని ఫ్యాబ్రిక్ దగ్గర ఈ విధంగా పెడుతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఫ్యాబ్రిక్ ఎటువైపు ఓపెన్ ఉంది ఎటువైపు క్లోజ్ ఉంది జాగ్రత్త చూసి మార్చేసుకోండి. సో వచ్చిన మెజర్మెంట్ని 7 ఇంచెస్ మెజర్మెంట్ని బారుగా మార్చేసా. ఈ విధంగా మార్చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మడత మీద ఉంది అంటే 7 ఇంచెస్ డబల్ అవుతుంది, 14 ఇంచెస్ వస్తుంది అనమాట. కుచ్చు కోసం మనకి మినిమం అంత ఫ్యాబ్రిక్ ఉండాలి. సో ఇప్పుడు ఈ పెట్టిన పాయింట్ ఏదైతే ఉందో, మనం పెట్టుకున్న షోల్డర్ డౌన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర డ్రెస్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఈ విధంగా మనం పెట్టిన ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి డ్రెస్ షోల్డర్ పాయింట్ అనేది రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. డ్రెస్ నేను ఏ విధంగా పెడుతున్నానా అనేది జాగ్రత్తగా చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇదే విధంగా మార్చేసుకోవడానికి చూడండి. ఇప్పుడు మనం పెట్టిన ఆ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ అనేది, డ్రెస్ ఆర్మ్ హోల్ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్చేస్తున్నాను. ఇది నెక్ ఉన్న వైపు అండ్ ఇది ఆర్మ్ హోల్ ఉన్న సైడ్ అనమాట. డ్రెస్కి ఆర్మ్ హోల్ ఉన్న సైడ్ డ్రెస్ ఆర్మ్ హోల్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా హ్యాండ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ కూడా మార్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఇక్కడ వేలుతో చూపించే దగ్గర ఈ పార్ట్ ఏమో మనకి షోల్డర్ పైన వస్తుంది అనమాట, అండ్ ఇదేమో హ్యాండ్ లెంత్ అనమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఫోల్డ్ ఉన్న సైడ్ ఇదేమో హ్యాండ్ లెంత్, అండ్ ఈ విధంగా అడ్డంగా ఉన్న పైన పార్ట్ ఏమో కింద హ్యాండ్ రౌండ్ లూజ్ అనమాట. ఈ విధంగా ఉన్న పార్ట్ కింద హ్యాండ్ రౌండ్ లూజ్, అండ్ ఇది ఆర్మ్ హోల్ షేప్ అనమాట. హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చే దగ్గర ఇప్పుడు మార్చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకోండి. తీసుకున్న హాఫ్ మెజర్మెంట్కి డబల్ మెజర్మెంట్. ఇది నేను హ్యాండ్ రౌండ్ లూజ్లో తీసుకున్న హాఫ్ మెజర్మెంట్, తీసుకున్న మెజర్మెంట్కి డబల్ అంటే 12 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్కి డబల్ 12 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇంత మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్ని మీకు చూపించా కదా కింద హ్యాండ్ వైపు ఉండే పార్ట్ అని, ఇక్కడ అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దగ్గర పాయింట్ లాగా పెట్టుకోవాలి. కింద వైపున కూడా హ్యాండ్ కుచ్చు కోసం ఇంత ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ ఉన్న దగ్గర నుంచి కింద మనం పెట్టుకున్న హ్యాండ్ పాయింట్ దగ్గర ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అనమాట. అండ్ ఇప్పుడు పైన బాడీ పార్ట్ని జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ విధంగా అయితే షేప్ చూపించానో అదే విధంగా కింద షేప్ని కట్ చేస్తాను. సాటిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేస్తామో సాటిన్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుట్లైన్ కొంచెం ఎక్కువ ఉండేలాగా ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నా. హ్యాండ్ పార్ట్కి ఓన్లీ ఆర్గంజా మెటీరియల్ వేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది. బట్ నేను లైనింగ్ యూజ్ చేశాను, కాకపోతే డ్రెస్ కంప్లీట్ అయ్యాక లైనింగ్ లేకపోతే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి సాటిన్ లేయర్ తీసుకున్నాం. ఫస్ట్ సాటిన్ లేయర్కి షైనింగ్ ఉన్న వైపున ఆర్గంజా లేయర్ని పైన పెట్టుకోవాలన్నమాట. ఆర్గంజా లేయర్ రాంగ్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి, సేమ్ బాడీ పార్ట్కి పెట్టినట్టే. ఈ విధంగా పైన పెట్టుకొని ఫస్ట్ కింద హ్యాండ్ రౌండ్ లూజ్ దగ్గర ఈ బార్ మొత్తం స్టిచ్ చేయాలి. చివర్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాతే జిగ్జాగ్ అనేది చేసుకోవాలన్నమాట. సాటిన్ లేయర్ పైన ఆర్గంజా మెటీరియల్ పెట్టి చివర కింద వైపున కింద హ్యాండ్ రౌండ్ లూజ్ ఉంటుంది కదా ఆ పార్ట్లో స్ట్రైట్గా స్టిచ్ చేసి చివర మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట.
కింద వైపున జిగ్జాగ్ చేసిన తర్వాత పైన వైపున స్టిచ్ చేసుకోవాలి. కింద మొత్తం జిగ్జాగ్ చేసుకున్నాను. ఫస్ట్ జిగ్జాగ్ కంప్లీట్ అయిన తర్వాత పైన వైపున కూడా స్టిచ్చింగ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఆర్గాంజా ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత పైన వైపున కూడా ఈ విధంగా జిగ్జాగ్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేసి జిగ్జాగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటాము. కింద వైపున సాంతం కింద హ్యాండ్ రౌండ్ లూజు అండ్ పైన షోల్డర్ జాయింట్ వచ్చే దగ్గర మాత్రమే ఈ హ్యాండ్ షేప్కి స్టిచ్ చేసి జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ జిగ్జాగ్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి సైడ్లో ఒక స్టిచ్ వేసాను, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కదలకుండా. అండ్ ఇక్కడ 6 mm ఉన్న ఒక ఎలాస్టిక్, సన్ ఎలాస్టిక్ తీసుకున్నాను. కింద హ్యాండ్స్కి కుచ్చు పైన కుచ్చు పెట్టడానికి ఎలాస్టిక్ని సాగదీయకుండా మీకు హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే కావాలో, మీ హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉన్నదో అంతవరకు ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ని సాగదీయకుండానే చెక్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ లూజ్ అంతా కట్ చేసుకోండి. ఎలాస్టిక్ని సాగదీయొద్దు. అండ్ పైన షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ డౌన్ పార్ట్ రెండు కలిపితే 6 inches కదా నాకు. సో ఆ మెజర్మెంట్ ప్రకారం ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుందండి. పైన షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టిన డౌన్ 3 inches అయితే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా 3 inches డౌన్ కదా. రెండు కలిపి 6 inches లెంత్ ఉన్న ఎలాస్టిక్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని కింద వైపు జాయిన్ చేయడానికి కింద ఎడ్జ్ చివర దగ్గర నుంచి కరెక్ట్గా 1 inch పైకి మార్చేస్తున్నాను అనమాట. కింద కుచ్చు రావడం కోసం 1 inch పైన ఈ విధంగా పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ అన్నిటిని కలుపుకొని లైన్ మార్చేసుకోవాలి. ఈ సన్న ఎలాస్టిక్ మీకు స్టిచ్చింగ్ మెటీరియల్ దొరికే షాప్లో అయినా ఉంటుంది, లేదు అంటే ఆన్లైన్లో అమెజాన్లో కూడా ఉందండి. 5 meters ఎలాస్టిక్ వచ్చేసి 179 అలా ఉంది ప్రైస్. నేను ఆ ఎలాస్టిక్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ జాగ్రత్త చూడండి, నేను ఈ విధంగా పాయింట్స్ పెట్టి కింద ఎడ్జ్ దగ్గర నుంచి 1 inch పైకి పాయింట్స్ పెట్టుకొని ఒక లైన్ మార్చేసా. ఆ లైన్ పైన కరెక్ట్గా ఆ లైన్ పైన ఎలాస్టిక్ని పెట్టుకొని ఎలాస్టిక్ని లాగుతూ సాగదీస్తూ కరెక్ట్గా ఆ ఎలాస్టిక్ పైన స్టిచ్ చేసుకోవాలి. క్లాత్కి రాంగ్ సైడ్ని ఈ విధంగా మార్చేసా. క్లాత్కి రాంగ్ సైడ్ని ఆ మార్కింగ్ పైన ఎలాస్టిక్ని ఈ విధంగా పెట్టి ఎలాస్టిక్ని లాగుతూ ఈ విధంగా సాగదీస్తూ ఎలాస్టిక్ పైనే కుట్టి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అప్పుడే చివర్లో మనకి కుచ్చు అనేది పడుతుంది. ఇది సన్న ఎలాస్టిక్ అండి, హ్యాండ్స్కి ఒరుసుకుపోదు అంత గట్టిగా. అండ్ ఈ విధంగా చివర్లో మొత్తం కూడా ఎలాస్టిక్ వేస్తాను. ఇదే విధంగా పైన షోల్డర్ ఉన్న పార్ట్ అంటే చిన్నగా కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ దగ్గర కూడా మనం ఈ విధంగా ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. పైన వైపున కూడా ఎడ్జ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1 inch కిందకి పాయింట్ పెట్టుకొని లైన్ మార్చేసుకున్నాను అనమాట. కరెక్ట్గా ఈ లైన్ పైన ఎలాస్టిక్ అనేది కింద వైపున ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా పైన వైపున కూడా జాయింట్ చేసుకోవాలి ఎలాస్టిక్ని. సో రెండు వైపులా ఎలాస్టిక్ జాయిన్ చేస్తే మీకు హ్యాండ్ షేప్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద పెట్టి హ్యాండ్స్ ఉండాల్సిన ప్లేస్లో అటాచ్ చేయకుండా పెట్టా. హ్యాండ్ మంచి వైపు ఇలా ఉంది కదా, దీన్ని ఇక్కడ నేను చేత్తో ఎలా చూపిస్తున్నా అదే విధంగా హ్యాండ్ పార్ట్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసిన తర్వాత ఈ పఫ్ హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర అండ్ అలాగే కింద హ్యాండ్ రౌండ్ లూజ్ దగ్గర ఎలాస్టిక్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి ఈ 2 ఎలాస్టిక్ల మధ్యలో ఉన్న క్లాత్ని డ్రెస్ బాడీ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర జాయింట్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా జాయింట్ చేయాలో దగ్గర నుంచి కూడా చూపిస్తాను, మీకైతే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్కి ఒక సైడ్, ఇటు సైడ్ నుంచి ఇక్కడ దాకా ఏమో ఇటువైపున ఒక సైడ్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ సి షేప్ని. అండ్ ఇంకొక వైపున బ్యాక్ సైడ్ దాన్నేమో ఒక వైపున జాయింట్ కంప్లీట్ అయ్యాక రెండో వైపున జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఇది బాడీ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట. నెక్ ఇక్కడ ఉంది, ఇది ఆర్మ్ హోల్ షేప్ అనమాట. ఆర్మ్ హోల్ షేప్కి హ్యాండ్ జాయిన్ చేయాలి. ఇది హ్యాండ్ మంచి వైపు ఈ విధంగా ఉన్న హ్యాండ్ని ఇది కింద హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చే దగ్గర అనమాట. అండ్ పైన ఇదేమో షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చే పార్ట్. షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చే దగ్గర ఎలాస్టిక్ చిన్నగా ఉంటుంది, కింద హ్యాండ్ రౌండ్ లూజ్ దగ్గర ఎలాస్టిక్ పెద్దగా ఉంటుంది అనమాట. అంటే లెంత్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇలా ఉన్న హ్యాండ్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకోవాలి హ్యాండ్ పార్ట్ని. అండ్ ఒకవైపు హ్యాండ్ పార్ట్కి ఎలాస్టిక్ చిన్నగా ఉన్న దగ్గర ఒక సైడ్ ఎలాస్టిక్ ఉన్న దగ్గర నుంచి ఈ విధంగా డ్రెస్కి షోల్డర్ పార్ట్ అంటే నెక్ ఉన్న వైపు నుంచి డ్రెస్కి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పార్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రెస్ ఆర్మ్ హోల్ పార్ట్కి ఈ హ్యాండ్ పార్ట్ని
డ్రెస్ ఆర్మ్ హోల్ పార్ట్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తాను. డ్రెస్ షోల్డర్ పార్ట్ అండ్ అలాగే హ్యాండ్కి పైన చిన్న ఎలాస్టిక్ ఉన్న ఒక ఎడ్జ్ దగ్గర ఈ విధంగా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి రివర్స్ చేస్తే మనకి అవుట్లుక్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని స్టిచ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ స్టార్ట్లో టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్ పార్ట్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు టైట్ స్టిచ్ అనేది వేసా. టైట్ స్టిచ్ వేసిన తర్వాత పాదాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి నీడిల్ కిందకే ఉంచుకోవాలి. నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి ఈ హ్యాండ్ షేప్ని ఈ విధంగా సైడ్కి తిప్పుకోవాలన్నమాట. నేను మీకు దూరం నుంచి కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలి అనేది. ఇదిగోండి, హ్యాండ్ని మనం ఈ పార్ట్ ఇక్కడ దాకా స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్ షేప్ని పక్కకు తిప్పా. హ్యాండ్ షేప్ని పక్కకు తిప్పిన తర్వాత డ్రెస్ని కూడా స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా సైడ్కి తిప్పుకొని ఈ విధంగా డ్రెస్ ఆర్మ్ హోల్ పార్ట్కి హ్యాండ్ షేప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఒంపులు వచ్చిన దగ్గర క్లాత్ తిరగకపోతే నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్ షేప్ని ఈ విధంగా సైడ్కి జరుపుకున్నారనుకోండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జస్ట్ పాదాన్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. నీడిల్ కిందకి ఉంచినప్పుడే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు, జస్ట్ పక్కకి తిప్పుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక సైడ్న హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసాం. జాయిన్ చేసిన పార్ట్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. ఇక్కడ జాయిన్ చేసాం కదా, జాయిన్ చేసిన పార్ట్ని ఈ విధంగా రివర్స్ చేస్తే మీకు చూడడానికి అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేస్తే మీకు షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా ఉంటుంది. డ్రెస్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్ ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇదే విధంగా వెనక వైపున అటాచ్ చేసుకోవడానికి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ని అటాచ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పుకున్నాను. రివర్స్ తిప్పుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నా. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఎలా అయితే జాయిన్ చేసామో బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా. అంటే హ్యాండ్ షేప్కి పైన చిన్న ఎలాస్టిక్ ఉంది కదా, ఆ చిన్న ఎలాస్టిక్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డ్రెస్ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అర్థమవుతుంది కదండి నేను చెప్పే విధానం. హ్యాండ్స్కి పైన చిన్న ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఎలాస్టిక్ చిన్నగా వేస్తాము. షోల్డర్ పైన వచ్చే పార్ట్ అని చెప్పాను కదా, ఆ షోల్డర్ పైన వచ్చే పార్ట్ ఎలాస్టిక్ ఉన్న దగ్గర డ్రెస్కి షోల్డర్ వచ్చిన దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని స్టార్టింగ్లో కుట్టేటప్పుడు టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పెట్టినప్పుడు డ్రెస్ పార్ట్ హ్యాండ్ పార్ట్ రెండు ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఒక టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం వరకు, జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు అనుకోండి. ఈ విధంగా టైట్ స్టిచ్ అనేది వేసుకొని టైట్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది పక్కకి రొటేట్ చేసుకోవాలన్నమాట. ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు, జస్ట్ సైడ్కి తిప్పుకోండి అంతే. అర్థమవుతుంది కదండి నేను చెప్పే విధానం. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. ఈ విధంగా హ్యాండ్ షేప్ని జస్ట్ లైట్గా పక్కకి తిప్పుకొని డ్రెస్ ఆర్మ్ హోల్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ ఆర్మ్ హోల్ షేప్కి తగ్గట్టు ఈ డ్రెస్ పార్ట్ని కూడా ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే కొంచెం కొంచెంగా పక్కకి తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వంపులు తిరగకపోతే నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకుంటే ఇంకొక వైపున కూడా హ్యాండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఒక సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాం అనమాట. ఈ విధంగా జాయిన్ చేసాక రివర్స్ తీస్తే మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో దూరం నుంచి కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. స్టిచ్చింగ్ దగ్గర చూసారు కదా, అవుట్లుక్ నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా నీట్గా ఈ విధంగా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ అనేది మనం ఆల్రెడీ అటాచ్ చేసాం. సేమ్ ఇదే విధంగా ఇంకొక పక్కన హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండు వైపులా హ్యాండ్స్ అటాచ్ చేశాక బాటమ్ పార్ట్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 మడతల మీద ఈ విధంగా ఫోల్డ్ చేసింది. 2 మడతల మీద ఉన్న ఫ్యాబ్రిక్ని అంటే 2 లేయర్స్ మీద ఉన్న ఫ్యాబ్రిక్ని ఇప్పుడు కోన్ ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపుని ఈ విధంగా కోన్ ఫోల్డ్ లాగా తిప్పుకున్నాను అనమాట. తిప్పుకొని ఫ్యాబ్రిక్ని నీట్గా ఇక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఎల్లో కలర్ క్లాత్ పైన కట్ చేశాను, కాకపోతే కటింగ్ పార్ట్ వీడియో అనేది మిస్ అయింది. సో వేరే కలర్ క్లాత్ పైన చూపిస్తున్నాను. ఓకేనా, కలర్ ఒక్కటే వేరు, కటింగ్ మెథడ్ అయితే ఇదే ఉంటుంది, ఎవరో అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకవైపున 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉంటాయి, ఒకవైపున 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో అంటే మూలన టేప్ పెట్టుకొని నడుం మెజర్మెంట్ అనేది మార్చేసుకోవాలి. నడుం మెజర్మెంట్ ఎలా మార్చేయాలి అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తా. నేను నడుం మెజర్మెంట్ 3 టైమ్స్ మార్చేసాను, ఎందుకంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ సరిపోదేమో అని చెప్పేసి నడుం మెజర్మెంట్ పెట్టిన తర్వాత అంటే ఖర్చులు లేకుండా పర్ఫెక్ట్ నడుం మెజర్మెంట్ పెట్టా. పర్ఫెక్ట్ నడుం మెజర్మెంట్ పెట్టాక లెంత్ చెక్ చేస్తే లెంత్ ఎక్కువే ఉంది, సరిపడానే ఉంది అని చెప్పేసి మళ్ళీ నడుం మెజర్మెంట్ని ఖర్చులతో కలుపుకొని మార్చేసుకున్నాను అనమాట. లాస్ట్ పెట్టే మెజర్మెంట్ని ఫైనల్ చేసుకుంటున్నాను. అండ్ ఈ నడుం మెజర్మెంట్ని ఎలా మార్చేయాలో దగ్గర నుంచి కూడా చూద్దాము. అండ్ నడుం మెజర్మెంట్ సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం 4 లేయర్స్ ఓపెన్ అండ్ అలాగే 4 లేయర్స్ క్లోజ్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టి మార్క్ చేస్తున్నాను. నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయడానికి మీ నడుం ఫుల్ రౌండ్ లూస్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 మడతల మీద ఉంది కాబట్టి. నేను ఇక్కడ వేరే మెజర్మెంట్ పైన చూపిస్తున్నా, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిన విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకు అంటే నేను కట్ చేసుకుని 32 ఇంచ్ నడుం రౌండ్ లూస్ పెట్టి, కాకపోతే ఆ వీడియో క్లిప్ నేను షూట్ చేసిన వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందని ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న వీడియో, పాత వీడియో ఒకటి ఉంటే ఆ వీడియోని దీంట్లో యాడ్ చేసి చూపిస్తున్నా. ఇంతకుముందు నేను షూట్ చేసిన వీడియోని దీంట్లో యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీ నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్కి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకోండి. ఖర్చుల కోసం యాడ్ చేసుకొని పైన కార్నర్లో టేప్ పెట్టుకొని ర్యాండమ్గా ఒక లెంత్ పాయింట్ అనేది చెక్ చేసుకొని ఆ లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. అచ్చం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసిన విధంగానే, కాకపోతే ఫోల్డింగ్ మాత్రం కోన్ ఫోల్డింగ్ వేస్తాం. ఈ విధంగా ర్యాండమ్గా ఒక లెంత్ పాయింట్ తీసుకొని ఆ లెంత్ పాయింట్ దగ్గర పాయింట్స్ పెట్టి నడుం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకు కావాల్సిన మెజర్మెంట్ కరెక్ట్గానే వచ్చింది. నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసిన దానికి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అయితే నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ పింక్ కలర్ డ్రెస్కి అయితే కుచ్చు పెట్టుకుందాం అని చెప్పేసి నడుం మెజర్మెంట్ ఎక్కువ తీసుకున్నా. కాకపోతే ఇప్పుడు మీకు చూపించిన ఈ వీడియోలో చూపించిన ఎల్లో డ్రెస్కి నడుం రౌండ్ లూజ్ కన్నా కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా ఖర్చులు, అంతే. మరి ఇంత ఎక్కువ అయితే పెట్టలేదు. ఈ పింక్ డ్రెస్కి కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇంత ఎక్కువ ఖర్చు తీసుకున్నా కానీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఎల్లో డ్రెస్కి అయితే 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు మాత్రమే పెట్టి ఈ విధంగా నడుం రౌండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాను. నడుం రౌండ్ లూజ్ కూడా 4 లేయర్స్ ఓపెన్ 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న కార్నర్లో పెట్టి సర్కిల్ షేప్ ఫుల్ అంబ్రెల్లా కటింగ్ సర్కిల్ నడుం మెజర్మెంట్ ఎలా అయితే మార్చేస్తామో అదే విధంగా మార్చేసాం. మార్కింగ్ విధానం ఒకటే, ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ వేసే విధానం మాత్రం మారుతుంది. కోన్ ఫోల్డింగ్ వేసి మార్చేసా. 2 మీటర్స్ క్లాత్ మీదే కట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో నడుం మెజర్మెంట్ పెట్టుకోవడంలో కూడా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అంబ్రెల్లా కటింగ్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తా. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అంబ్రెల్లా కటింగ్ ఎలా చేయాలో చూపించాను. సో దాని ప్రకారమే ఈ బాటమ్ పార్ట్ని కూడా అంటే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ బాటమ్ పార్ట్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ విధానం అయితే ఒకటే ఉంటుంది. ఫోల్డింగ్ మాత్రం ఇప్పుడు వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో ఇక్కడ సేమ్ ఇదే విధంగా కోన్ ఫోల్డింగ్లో వేసుకొని మార్చేసుకోవాలన్నమాట. అండ్ బాటమ్ ఫుల్ లెంత్కి ప్లస్ నడుం రౌండ్ లూజ్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని యాడ్ చేసుకొని పైన కార్నర్ దగ్గర నుంచి ఫుల్ బాటమ్ లెంత్ అనేది మార్చేసిన. అర్థమవుతుందండి. ఫుల్ బాటమ్ లెంత్ నేను ఇక్కడ 26 ఇంచ్ తీసుకున్నా. 26 ఇంచెస్ తీసుకొని బాటమ్ లెంత్కి పైన నడుం మెజర్మెంట్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా యాడ్ చేసి మార్చేస్తున్నాం. మార్కింగ్ చేసేటప్పుడు పైన నడుం రౌండ్ లూజ్కి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా కలిపే మార్చేస్తాము. అండ్ కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం నడుం మెజర్మెంట్ అనేది మైనస్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫుల్ బాటమ్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. నాకు కావాల్సిన బాటమ్ లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్నాను. నేను మధ్యలో నడుం పాయింట్ దగ్గర నుంచి బాటమ్ లెంత్ వరకు కూడా మార్చేసిన తర్వాత మొత్తం కరెక్ట్గానే వచ్చింది అనుకున్నాక కింద బాటమ్ పార్ట్ని సపరేట్ చేసా. అండ్ పైన నడుం లెంత్ పాయింట్ మైనస్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సిన సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట.
సేమ్ మీకు ఈ పింక్ కలర్ క్లాత్ పైన ఎలా అయితే చూపించానో ఇదే విధంగా నేను ఎల్లో కలర్ అంటే డ్రెస్కి మ్యాచింగ్ కలర్ ఫ్యాబ్రిక్ని కూడా 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకొని సేమ్ ఇదే విధంగా కట్ చేశాను. నేను స్టిచ్ చేస్తున్న డ్రెస్కి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అండ్ అలాగే సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్న షైనింగ్ కోసం. ఇది కూడా 2 మీటర్సే వాడాను అండ్ మెయిన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను బోటమ్ అంబ్రెల్లా లేయర్ కోసం అనమాట. సో తీసుకున్న ఆర్గంజా లేయర్ పైన కట్ చేసుకున్న సాటిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దీని బేస్తో అంటే ఒక్కటి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటాం మెజర్మెంట్ పెట్టి దాన్ని బేస్ చేసుకొని మిగతా లేయర్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. సో బాటమ్కి మొత్తం 3 లేయర్స్ వాడాను. ఒక్కొక్కటి 2 మీటర్స్ ఉంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు ఆర్గంజా ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ షైన్ ఉండే వైపు పెట్టుకున్నాను అనమాట. ఆర్గంజా ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ షైన్ ఉండే విధంగా పెట్టుకొని నడుం షేప్ దగ్గర ఈ 2 లేయర్స్ని కలిపి జాయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బోటమ్ 3 లేయర్స్ ఉన్నాయి కదా మనకి, 2 లేయర్స్ తీసుకుంటే 2 లేయర్సే జాయిన్ చేసుకోవాలండి. ఆర్గంజా మెటీరియల్ అయినా నెట్టెడ్ అయినా యూస్ చేసినప్పుడు సాటిన్ లేయర్ వాడితే ఫ్యాబ్రిక్కి షైన్ వచ్చి లుక్ ఇంకా బాగుంటుంది అనమాట. సో కంఫర్టబుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ క్రేప్ లైనింగ్ని కూడా వాడుతున్నాను అనమాట. షైన్ రావడానికేమో సాటిన్ లైనింగ్, కంఫర్టబుల్గా ఉండడం కోసమేమో క్రేప్ లైనింగ్ 2 యూస్ చేసి ఈ విధంగా మళ్ళీ నడుం పార్ట్ దగ్గర సాటిన్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా క్రేప్ లైనింగ్ కూడా పెట్టి నడుం పార్ట్ దగ్గర స్టిక్ చేస్తాను అనమాట. ఈ విధంగా 3 లేయర్స్ని కలుపుకొని బోటము ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ 2 స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత అంబ్రెల్లా కటింగ్ జార్జెట్ పైన ఆర్గంజా పైన దేనిపైన కట్ చేసినప్పుడు ఈ విధంగా కింద కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ ఎక్కువ తక్కువలు వచ్చిన దాన్ని నడుం పార్ట్ అంటే 3 లేయర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఎక్కువ తక్కువలు వచ్చిన దాన్ని సరి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సరి చేసుకోవడానికి నడుం పార్ట్ దగ్గర టైట్గా పట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా లూజ్గా కాకుండా పైన ఎవరో ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని పైన ఒక పర్సన్ ఈ విధంగా టైట్గా పట్టుకుని ఉన్నారనుకోండి, కింద మనకి ఎక్కువ తక్కువలు కనిపిస్తున్నాయి కదా. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేస్తాం కదా, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకుంటూ ఎక్కువ తక్కువలు వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ లేకుండా మందంగా ఉంది కనిపించట్లేదు అనుకుంటే ఈ విధంగా లైనింగ్ ఉన్న వైపుకి తిప్పుకోండి. లైనింగ్ ఉన్న వైపుకి తిప్పుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నది చూసారా, దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది, ముందు వైపు నుంచి చూసినా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక పర్సన్ ఈ విధంగా పట్టుకొని ఉన్నప్పుడు కింద ఎక్కువ తక్కువలు ఉన్నదాన్ని లైనింగ్ని బేస్ చేసుకొని నేను కట్ చేస్తున్నా. లైనింగ్ కరెక్ట్గానే ఉంది. సో లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన ఆర్గంజా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తున్నా. అంటే ఎక్స్ట్రా వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అనమాట. ఒక ఫ్యాబ్రిక్ ఏమో అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గానే వస్తాయి. ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, జారదు కాబట్టి ఆ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అంబ్రెల్లా కటింగ్కి. అండ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత అంటే ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని కింద ఈ విధంగా కట్ చేసిన తర్వాత చివరల్లో ఈవెన్గా సమానంగా లేకుండా కొంచెం ఎక్కువ తక్కువలు ఈ విధంగా జిగ్జాగ్ షేప్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు జిగ్జాగ్ చేసుకోవడానికి కుదరదు. అంటే ఎడ్జెస్ మనం జిగ్జాగ్ చేసుకోవడానికి ఫోల్డింగ్ స్టిచ్ చేయడానికి నీట్గా రాదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎడ్జ్లు చివర్లో కొంచెం చాలా తక్కువ అండి, అంటే చాలా కొంచెం ఫ్యాబ్రిక్కే జస్ట్ ఆ చివరిలో ఉన్న ఎక్కువ తక్కువ మటుకు ఆ కొంచెం ఫ్యాబ్రిక్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా చిన్న చిన్న పీస్లే వస్తాయి. జస్ట్ ఆ క్రాస్ని మాత్రం కట్ చేసి ఫ్యాబ్రిక్ మొత్తం సమానంగా ఉండేలా కట్ చేస్తున్నాం అనమాట. ఎడ్జ్లో ఆ ఎక్కువ తక్కువలు మాత్రమే కట్ చేసుకోవాలి, మిగతా ఫ్యాబ్రిక్ని సమానంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచినప్పుడు జిగ్జాగ్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేశాక బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్కి మంచి వైపు బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టాలి. అంటే ఇది బాడీ పార్ట్ అనుకోండి, బాడీ పార్ట్కి ఈ నడుం జాయిన్ చేసే దగ్గర కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ కూడా 3 లేయర్స్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ లేయర్ లైనింగ్ ఈ 3 పార్ట్లు జారిపోకుండా నడుం దగ్గర స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నాను అనమాట. 3 లేయర్స్ కలిసి ఉండే విధంగా ర్యాండమ్ స్టిచ్ చివరికి. తర్వాత బాడీ పార్ట్ పైన బాటమ్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. బాడీ పార్ట్కి మంచి వైపు బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని బార్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట నడుం పార్ట్ని. అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుందండి.
సో ఈ విధంగా నడుం పార్ట్ జాయిన్ చేశాక బాటమ్ పార్ట్ని ఓపెన్ చేస్తే మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ బాటమ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్లు రెండు అటాచ్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు కింద ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటాము. బాటమ్ పార్ట్ వెనక వైపును కూడా వేసాక ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చే విధంగా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ జాయింట్ వచ్చిన నడుం పార్ట్ దగ్గర ఈ వెనుక పట్టుకొని బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి అనమాట. ఈ విధంగా 2 ఇంచెస్ కిందకి పట్టుకున్న ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ బార్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే ఫిట్టింగ్ పెడుతున్నాను. ఫస్ట్ ఒక సైడ్ ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఫ్రిల్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఒక సైడ్ ఈ విధంగా బార్ మొత్తం ఫస్ట్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే జాయిన్ చేస్తున్నా. 3 లేయర్స్ పెట్టినప్పుడు మాత్రమే ఈ మెథడ్ యూస్ చేయండి. అండ్ 2 లేయర్స్ పెట్టినప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించారు కదా, ఆ విధంగా ఫాలో అవ్వండి. అండ్ ఈ విధంగా జార్జెట్ లేయర్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నడుం పార్ట్ దగ్గర నుంచి బాటమ్ ఓన్లీ సాటిన్ లేయర్స్ అనమాట. అంటే మెయిన్ ఆర్గంజా లేయర్ని లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సాటిన్ లేయర్ ఉంది కదా, సాటిన్ లేయర్ని ఈ విధంగా దగ్గరికి ఈ విధంగా పట్టుకొని నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ బార్ మొత్తం జాయిన్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. అండ్ ఈ విధంగా ఈ బార్ మొత్తం స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది కుట్టుల్లోకి రాకుండా ఈ విధంగా పక్కకి పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. సాటిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేశాక ఎడ్జెస్లో ఓవర్లాక్ చేస్తే పీసులు రాకుండా నీట్గా ఉంటుంది అవుట్లుక్. ఈ విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ని శాంతం పైకి తీసుకొని బాడీ పార్ట్ దగ్గర ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ సమానంగా ఉండే విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ జారిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటున్నా. వెయిట్ ఎక్కువ ఉంటే ఈ ఫ్యాబ్రిక్స్ అనేది జారిపోతూ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్స్ జారిపోకుండా అక్కడక్కడ ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. పైన బాడీ పార్ట్ దగ్గర నడుం పార్ట్ దగ్గర ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని హ్యాండ్స్ సమానంగా పెట్టిన తర్వాత కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ లూస్లో సగం దగ్గర ఒక పాయింట్ పెట్టాను. అండ్ తర్వాత బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి మీరు ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నారో ఆ ఖర్చుల్ని మైనస్ చేసుకోవాలన్నమాట. ఖర్చు ఎంతైతే పెట్టారో ఆ ఖర్చుల వరకు ఈ విధంగా పాయింట్ పెట్టుకోండి. ఈ ఖర్చుల్ని మైనస్ చేస్తే మిగిలిన బాడీ మెజర్మెంట్ మనకి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకొని ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి కింద హ్యాండ్కి పాయింట్ ఉంది చూసారా, ఈ హ్యాండ్ పాయింట్ వరకు షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. హ్యాండ్ షేప్ని ఈ విధంగా మార్చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఈ డ్రెస్ మోడల్కి ఈ విధంగా అడ్డంగానే వస్తుంది చూడడానికి. బట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ వేసుకుంటే అవుట్లుక్ మాత్రం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈ విధంగా మార్చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో కరెక్ట్గా ఆ మార్కింగ్ పైనే స్టిచెస్ అనేది వేసుకోవాలన్నమాట నడుం పార్ట్ వరకు. సో అందరికీ అర్థమవుతుంది కదా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఈ విధంగా ఆర్మ్ హోల్ దాకా మనం షేప్ ఎలా అయితే పెట్టుకున్నామో అలా స్టిచ్ చేసి ఇక్కడ నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లేపి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సైడ్కి తిప్పుకోవాలి. ఫ్యాబ్రిక్ని సైడ్కి తిప్పేటప్పుడు ఫ్యాబ్రిక్ని గట్టిగా లాగొద్దు, జస్ట్ నిదానంగా సైడ్కి తిప్పుకొని ఈ విధంగా క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఫ్యాబ్రిక్ని పట్టుకొని నడుం పార్ట్ దాకా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మెయిన్ లోపల ఉన్న ఆర్గంజా ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఈ విధంగా తెలియట్లే కదా, సాటిన్ లేయర్ లోపల అంటే లోపల పక్కకి ఈ విధంగా చేయి పెట్టుకొని లోపల ఉన్న ఆర్గంజా లేయర్ అనేది ఎక్కడ కూడా ముడత పడిపోకుండా నీట్గా ఉండేలాగా పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ ఎక్కడైనా ముడత వచ్చింది అంటే పైన వైపు కూడా ముడత కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ కూడా ముడత పడిపోకుండా నీట్గా పెట్టుకొని కింద లైనింగ్ పార్ట్ అండ్ అలాగే సాటిన్ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ముడతలు లేకుండా నీట్గా పెట్టుకొని కింద ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్నేమో కొంచెం సైడ్కి పెట్టుకోవాలి.
అంటే రెండు కూడా సాటిన్ లేయర్ ఏమో ఒక డైరెక్షన్లో ఉంటుంది కొంచెం పక్కకి, అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో ఇంకొక డైరెక్షన్లో. రెండింటికి కొంచెం కిందకి వచ్చిన తర్వాత నడుం పార్ట్ దగ్గర నుంచి కొంచెం కిందకి వచ్చాక జాగ్రత్త చూడండి. రెండు కూడా వి షేప్ క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టుకొని నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింద వరకు ఈ విధంగా సైడ్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. 6 ఇంచెస్ కింద వరకు స్లైట్గా, అంటే మరీ ఎక్కువ వంపు కాదు, మరీ స్కేల్ లాగా కర్వ్ షేప్ కూడా కాదు, లైట్గా యూ షేప్ వస్తున్నట్టు సైడ్కి మార్క్ పెట్టుకొని ఈ 6 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్లు కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ ఎక్కడ దాకా అయితే 6 ఇంచెస్ ఉందో ఆ పార్ట్ వచ్చే దగ్గర సాటిన్ లేయర్ని, లోపల ఉన్న లేయర్ని లైట్గా పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. ముందే లైట్గా పక్కకు పెట్టేసుకొని ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బార్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి నేను చెప్పే విధానం. సో ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. రెండో వైపున కింద బోటం పార్ట్ ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసిన తర్వాత అప్పుడు జాయిన్ చేసుకుంటామన్నమాట. ఈ విధంగా పెట్టాక హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అనేది కట్ చేశాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు ఇది కింద పెట్టి చూపిస్తాను అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది. కింద ఈ విధంగా పెడితే ఒక సైడ్ జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ని మొత్తం ఈ విధంగా ఓపెన్ చేస్తే, డ్రెస్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే మీకు అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద ఆర్గంజా ఫ్యాబ్రిక్కి, సాటిన్ లేయర్కి, లైనింగ్కి మొత్తానికి కూడా విడివిడిగా జిగ్జాగ్ చేసుకోవాలి. చివరి అంచుల్ని చుట్టూరు కూడా జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఈ బాటమ్ ఫ్రిల్ పార్ట్ అనేది అటాచ్ చేయాలి. జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రిల్ పార్ట్ అటాచ్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్రిల్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫ్రిల్ పార్ట్ కోసం నేను ఇక్కడ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకున్నాను, లైనింగ్ యూజ్ చేయలేదండి. కింద ఫ్రిల్ పార్ట్ కోసం సాటిన్ లేయర్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కింద ఫ్రిల్ పార్ట్ 7 ఇంచెస్ లెంత్ పెడుతున్నా, ఇంక్లూడింగ్ ఖర్చులతో కలుపుకొని. సో ఈ విధంగా చివరి ఎడ్జ్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని కరెక్ట్గా ఒక 7 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్లా మార్చేసా. మళ్ళీ అదే విధంగా ఇంకొక 7 ఇంచెస్ దగ్గరికి, అలా 4 పార్ట్స్ లాగా 2 మీటర్స్ క్లాత్ తీసుకున్న క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత 7 ఇంచెస్ లెంత్ పెట్టి 4 లేయర్స్ 4 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఆ పైన మిగిలిన క్లాత్ ఎక్కువ ఉంది కదా, దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేశాను. ఈ కింద ఉన్న 4 లేయర్స్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ ఇదే విధంగా మెయిన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేయాలో మీకు ఎగ్జాంపుల్కి పేపర్ పైన చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ పైన అయితే అర్థం కాదు అని చెప్పేసి ఫ్యాబ్రిక్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా 4 పార్ట్స్ లాగా. పైన మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అనేది హ్యాండ్స్కి ఉంచేసుకున్నాం కదా. ఈ విధంగా ఉన్న ఈ 4 పార్ట్స్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. సో ఒక్కొక్క పార్ట్ ఈ 4 లేయర్స్ని కలుపుకొని మొత్తాన్ని ఒక పెద్ద పార్ట్ వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రిల్స్ కోసం ఒక్కొక్క పార్ట్ 2 మీటర్స్ విడ్త్ 7 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్కి మంచి వైపు కనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 2 పార్ట్స్ తీసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్లో ఈ విధంగా 2 పార్ట్స్కి మంచి వైపు అనమాట. ఫ్యాబ్రిక్కి మంచి వైపు డిజైన్ ఉంటే జాగ్రత్తగా డిజైన్ చూసుకొని డిజైన్ ఎటువైపు వస్తుందా అనేది చెక్ చేసుకొని జాయిన్ చేసుకోండి. 2 ఫ్యాబ్రిక్స్కి మంచి వైపు ఈ విధంగా పెట్టి ఈ బార్లో స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం పిన్ కొడుతున్నాను. ఈ పిన్ కొట్టిన దగ్గర ఈ బార్ స్టిచ్ చేసి ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలానే మిగతా 2 పార్ట్లు కూడా దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి. బోటం మనం ఫ్రిల్స్ కోసం తీసుకుంది 4 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ 2 మీటర్స్ విడ్త్ ఉంది. 2 మీటర్స్ విడ్త్ ఉన్న క్లాత్ని ఒక్కొక్క క్లాత్ని సేమ్ ఇదే విధంగా అనమాట ఫ్యాబ్రిక్కి మంచి వైపులు 2 ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని చివర ఎడ్జ్లో ఈ పిన్ కొట్టే దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకుని సాటిన్ లేయర్కి అయితే జిగ్జాగ్ కూడా చేసుకోవాలి జాయింట్లు వచ్చిన దగ్గర, ఎందుకంటే పీసులు వచ్చేయకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇదే విధంగా నేను 4 పార్ట్స్ జాయిన్ చేసుకున్నాను. సేమ్ ఇలాగే డ్రెస్ని కూడా బాటమ్ పార్ట్ లేయర్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. నేను ఈ విధంగా లేయర్స్ అన్నీ జాయిన్ చేశాను. ఇప్పుడు డ్రెస్కి మీకు కింద మొత్తం కుచ్చులాగా బాగా కనిపిస్తున్నాయి కదా, అన్ని లేయర్స్ జాయిన్ చేస్తే ఇంత బాగా కుచ్చులాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి చివర్లో కూడా జిగ్జాగ్, అంటే అంబ్రెల్లా కటింగ్ లేయర్స్ కూడా జిగ్జాగ్ చేసిన తర్వాత అండ్ మనం తీసుకునే ఈ కుచ్చు పార్ట్ ఏదైతే ఉందో ఈ కుచ్చు పార్ట్ కూడా పైన వైపున కింద వైపున 2 ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసా. అన్ని పార్ట్లు ఈ 4 పార్ట్లు జాయిన్ చేసిన తర్వాత
చివర పైన కింద రెండు వైపులా కూడా జిగ్జాగ్ చేసుకున్నాను. జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ కుచ్చు పార్ట్ అనేది అంబ్రెల్లా లేయర్కి పైన మంచి వైపు ఫ్యాబ్రిక్కి మంచి వైపు అంబ్రెల్లా లేయర్కి ఒక 1/2 ఇంచ్ పైకి అంబ్రెల్లా లేయర్ ఎడ్జ్ చివర అంచుకి ఈ కుచ్చు పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టి అక్కడక్కడ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఈ పైన ఉన్న పార్ట్ని అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? సో ఈ విధంగా పెట్టుకొని కొంచెం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. కింద మనం తీసుకున్న పార్ట్ని కుచ్చు అంటే ఏం లేదండి, జస్ట్ కుడతా ఉన్నప్పుడు క్లాత్ని ఈ విధంగా కొంచెం దగ్గరికి కుచ్చులాగా పెట్టేసుకోవడమే. దగ్గరికి ఈ విధంగా జరుపుకుంటూ స్టిచ్ చేయడమే. అది మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి 2 మీటర్స్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కాబట్టి కుచ్చు బాగానే వస్తుంది. అండ్ ఇలానే ఒక సైడ్ నుంచి కుచ్చు స్టార్ట్ చేసాం కదా ఎండింగ్ వరకు, అంటే ఒక సైడ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక సైడ్ పార్ట్ని కూడా కలుపుకుంటూ మొత్తం ఈ విధంగా బాటమ్ పార్ట్ చుట్టూరు కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు ఎలా అయితే పెడుతున్నామో సాటిన్ లేయర్కి కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇలానే ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఇదే విధంగా జాయిన్ చేసుకొని సాటిన్ లేయర్కి కూడా ఈ విధంగా విడిగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్స్ అన్నీ కూడా జిగ్జాగ్ చేయడమైనా లేకపోతే ఈ విధంగా ఫ్రిల్ పార్ట్ జాయిన్ చేయడమైనా అన్ని పార్ట్స్ కూడా విడివిడిగా జాయిన్ చేసుకుంటాము. విడివిడిగా ఫ్రిల్స్ అనేది కూడా పెట్టుకుంటాం అన్నమాట. అప్పుడే బౌన్సీ లుక్ ఎక్కువ వస్తుంది, అవుట్లుక్ కూడా చూడడానికి నీట్గా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసి ఒక సైడ్ మనం బాడీ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక వైపున కూడా చివరి దాకా ఫిట్టింగ్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రిల్ జాయిన్ చేశాక మీకు పైనుంచి చూడడానికి ఇలా ఉంటుంది, లోపల బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ నుంచి చూడడానికి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.